మందు కొట్టడు, మాంసం ముట్టడు, సిగరెట్ మొఖమే తెల్వదే, పాపం 30 ఏండ్లకే గుండె జబ్బట వచ్చి చచ్చిపోయిండు అంటూ ఈ మధ్యలో చాలామంది 20-30 ఏండ్లకే గుండె జబ్బులతో, క్యాన్సర్లతో, అనేక రకాల రోగాలతో చనిపోతున్న వారి గురించి చాలామంది చర్చించుకుంటున్నారు. అవును, మనం మటన్లు తినకపోయినా, మందు తాగకపోయినా, సిగరెట్ తాగకపోయినా పర్వాలేదు, ఇలాంటి గాలిని పీల్చితే చాలు రోడ్లపైన ఎక్కడికక్కడ చాలామంది ప్రజలు, అలాగే చాలామంది మున్సిపల్ కార్మికులు, పంచాయతీ కార్మికులు ఎక్కడికక్కడ చెత్తను కాల్చేస్తున్నారు. కొంతమంది కార్మికులు కాల్చేస్తే కొంతమంది పబ్లికే తమ ఇంటి నుంచి అనేక రకాల చెత్తను కాల్చేస్తున్నారు. నేను గత 3 నెలలుగా అల్వాల్లో ఈ ప్రయత్నం చేస్తున్నాను. చెత్త కాల్చివేతను ఆపేందుకు నా వంతు ప్రయత్నం చేస్తున్నాను. దయచేసి ఇది ఒకరిద్దరు చేస్తే ఆగిపోయే సమస్య కాదు కాబట్టి దయచేసి మీరందరూ నాతో సహకరించి మన ఏరియాలో ఎక్కడ చెత్త కాల్చేస్తున్నా దాన్ని ఆపే ప్రయత్నం చేద్దాం. 5 ఏళ్ల 10 ఏళ్ల పిల్లలకు కూడా గుండె జబ్బులు వచ్చి, క్యాన్సర్లు వచ్చి చనిపోతున్నారంటే దానికి కారణం ఏందో తెలుసా? మనం పీల్చుకున్నటువంటి గాలి, ఇలాంటి పొల్యూటెడ్ గాలిని కనుక మనం పీల్చుకున్నట్టయితే మనం రోజుకు ఒక 2-3 సిగరెట్లు తాగితే ఏ రకంగా నష్టపోతామో అలాంటి నష్టాన్ని మనం ఆరోగ్యపరంగా వస్తుంది. కాబట్టి దయచేసి చాలామంది ఈ మధ్యలో గుండె జబ్బులు, క్యాన్సర్లు, లంగ్ ఇన్ఫెక్షన్ ఇలాంటి అనేక రకాల రోగాలతో చనిపోతున్నారు. దానికి ప్రధాన కారణం మన సిటీలో అలాగే పల్లెటూళ్ళలో పెరిగిపోతున్నటువంటి వాయు కాలుష్యం. ముఖ్యంగా వాయు కాలుష్యం పెరగడానికి మన కళ్ళెదుట, మన చేతులారా చెత్త కాల్చేయడం, అనేక రకాల అంశాలతో వాయు కాలుష్యం పెరుగుతుంది. కాబట్టి మనం ప్రతిరోజు దీని గురించి ఉదయం 7 నుంచి 8 గంటల వరకు మన కేజీఆర్ యూఎస్ఏ తెలుగులో దీని గురించి అవేర్నెస్ చేస్తున్నాము. మీ అందరి సహకారంతో మన తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో, మన దేశవ్యాప్తంగా చెత్త కాల్చివేతను అరికడదామని ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. స్టాప్ బర్నింగ్ గార్బేజ్తో మనం ప్రతిరోజు దీని గురించి అవేర్నెస్ చేస్తున్నాము. దయచేసి మీరు కూడా సోషల్ మీడియాలో మీరు #స్టాప్ బర్నింగ్ గార్బేజ్తో మీరు కూడా అవేర్నెస్ చేయాలని ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. కె గిరేందర్రావు, శ్రీగాధ రాజన్న, సిరిసిల్ల జిల్లా, కేజీఆర్ యూఎస్ఏ తెలుగులో ఫ్రమ్ ఇండియా, హైదరాబాద్, అల్వాల్.